2002 ఒక షూస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ యొక్క ఫౌండర్ వాళ్ళు తయారు చేసే షూస్ చాలా అగ్లీగా ఉన్నాయి అని చెప్పారు. ఆ షూస్ పేరే క్రాక్స్. ఈ క్రాక్స్ కంపెనీ మనందరం ఏదో ఒకప్పుడు వినే ఉంటాం. ఇన్ఫాక్ట్ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఫ్యాషన్ మోడల్స్, ఆఖరికి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ షూస్ ని వాడుతున్నారు. అలాంటి ఈ క్రాక్స్ కంపెనీని ఈ ముగ్గురు వ్యక్తులు ఎలా స్థాపించారు? షూస్ తయారు చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వీళ్ళ ముగ్గురు ఇన్ని వేల కోట్ల బిజినెస్ ని ఈ రోజు ఇలా తీసుకురావడానికి కారణాలు ఏంటి అని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పెద్ద పెద్ద కంపెనీస్ లాగా ఈ క్రాక్స్ కంపెనీకి హిస్టరీ లేదు. అమెరికాలో ఒక చిన్న షాప్ నుంచి ఈ రోజుకి షూస్ మార్కెటింగ్ కంపెనీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారింది. ఈ కంపెనీని స్టార్ట్ చేసింది ముగ్గురు. అమెరికాలో 2002లో లిండన్ హ్యాన్సన్ అనే వ్యక్తి తన వైఫ్ తో డివోర్స్ అవ్వి జాబ్ కోల్పోయాడు. అదే సమయంలో వాళ్ళ మదర్ క్యాన్సర్ తో చనిపోయింది. ఆ సమయంలో తనకు ఉన్న డిప్రెషన్ తో తను కొంచెం రిలాక్స్ అవుదామని తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయిన స్కాట్ మరియు జార్జ్ తో ఒక చిన్న బోట్ ట్రిప్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఆ బోట్ ట్రిప్ లో రిలాక్స్ అవుతున్న సమయంలో ఈ లిండన్ స్కాట్ తో మాట్లాడుతూ ఒక రబ్బర్ షూస్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడారు. ఆ రోజుల్లో అమెరికాలో తను మాట్లాడుతున్న షూస్ అనేవి కేవలం ఒక్క కంపెనీ మాత్రమే తయారు చేసేది. అదే ఫోమ్ క్రియేషన్స్. ఈ షూస్ యొక్క యూనిక్నెస్ రబ్బర్ అండ్ ప్లాస్టిక్ తో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఈ షూస్ అనేవి వాటర్ రెసిస్టెన్స్, స్లిప్ రెసిస్టెన్స్, మరీ ముఖ్యంగా చాలా కంఫర్ట్ గా ఉంటాయి. సో ఇటువంటి బిజినెస్ చెయ్యాలి అని లిండన్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కంపెనీని స్టార్ట్ చేశారు. కానీ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఈ షూస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, మరీ ముఖ్యంగా ఆ షూస్ చూడడానికి చాలా అగ్లీగా ఉన్నాయి. వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారో అనేది వాళ్ళకే తెలియదు. వాళ్ళు తయారు చేస్తున్న షూస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయని వాళ్ళ కాన్ఫిడెన్స్. కానీ ఈ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు స్టార్ట్ చేసిందే ఈ క్రాక్స్. అసలు ఈ క్రాక్స్ అనే పేరు ఎలా వచ్చిందంటే, క్రొకోడైల్ ఎలాగైతే వాటర్ లోను ల్యాండ్ పైన ఎలా నడుస్తుందో అలాగే ఈ షూస్ వేసుకున్న వాళ్ళు వాటర్ లోను ల్యాండ్ పైన ఎక్కడ జారుకుంటా ఉంటారని ఈ కంపెనీకి క్రాక్స్ అనే పేరు పెట్టారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లిండన్ ఈ షూస్ యొక్క డెవలప్మెంట్, స్కాట్ ఏమో ఆ ప్రొడక్ట్స్ యొక్క ఇన్వెంటరీ, అండ్ జార్జ్ వచ్చేసి ఈ కంపెనీకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చూసుకునే వాళ్ళు. ఈ జార్జ్ చాలా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. తనకి అప్పట్లోనే 100కు పైగా డామినస్ ఫ్రాంచైజ్ ఉండేవి. ఓకే, వాళ్ళు కంపెనీని స్టార్ట్ చేశారు, ప్రొడక్ట్స్ ని తీసుకువచ్చారు. కానీ మొదటి సేల్స్ ఎలా చేశారో తెలుసా? మరీ ముఖ్యంగా ఎక్కడ చేశారో తెలుసా? ఒక చిన్న ఫెస్టివల్ రోడ్డు పైన. అక్కడ వాళ్ళు అమ్మిన మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా సక్సెస్ఫుల్ గా అయింది. ఫ్లోరిడాలో జరిగిన ఒక షిప్ ఫెస్టివల్ లో వీళ్ళ క్రాక్స్ ప్రొడక్ట్స్ ని తీసుకువెళ్లి అమ్మడం స్టార్ట్ చేశారు. కేవలం అమ్మితే ఎవరు కొంటారు? అందుకే వీళ్ళు ఏమని చెప్పేవాళ్ళు తెలుసా? ఒక్కసారి ఈ షూస్ వేసుకోండి, ఒకవేళ మీకు ఈ షూస్ అనేవి కంఫర్టబుల్ గా లేకపోతే సముద్రంలోకి పాడేయండి అని చెప్పారు. ఇలా చెప్పిన వెంటనే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళు చెప్పిన మాటలకి అట్రాక్ట్ అవ్వి షూస్ వేసుకొని కొనడం స్టార్ట్ చేశారు. ఈవెన్ ఒక్కరు కూడా ఆ షూస్ ని సముద్రంలో పడేయలేదు. ఇలా బోట్స్ దగ్గరే కాదు, హాస్పిటల్స్ లో, కిచెన్స్ లో, రెస్టారెంట్స్ లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్మడం స్టార్ట్ చేశారు. వాళ్ళు మొదట్లో బిజినెస్ ని స్టార్ట్ చేసిన రోజుల్లో వాళ్ళకి ఎటువంటి ఐడియా లేదు ఈ కంపెనీ ఎంత పెద్దదవుతుందో అని. కేవలం ఒక్క సంవత్సరంలోనే 2003కి 76,000 షూస్ పేర్స్ ని అమ్మారు. 2005 నుంచి 2006 వరకు ఇలా అమ్ముతూ వీళ్ళ సేల్స్ అనేవి చాలా పెరిగాయి. ఎంతలాగంటే 2005 నుంచి 2006 వరకు ఈ వీళ్ళ సేల్స్ అనేవి 225% పెరిగింది. ఇలా ఈ కంపెనీకి ఇంత సక్సెస్ రావడంతో మొదట్లో వీళ్ళు మాట్లాడుకున్న ఏదైతే కంపెనీ ఫోమ్స్ క్రియేషన్ ఉందో దానిని అక్వైర్ చేసి వాళ్ళు యూజ్ చేస్తున్న మెటీరియల్స్ ని కూడా క్రాక్స్ కంపెనీలో కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అక్వైజేషన్ తో పాటు వీళ్ళు చేసే యూనిక్ డిస్ట్రిబ్యూషన్స్ తో వీళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రతి స్టోర్ లోని రీస్టాక్ చేస్తూనే ఉండేవాళ్ళు. అప్పటికే ఆ షూస్ అనేవి చాలా మందికి నచ్చేవి కాదు. కానీ ఆ షూస్ యొక్క యూనిక్నెస్ తో పాటు వాల్యూ ని చూసి కస్టమర్స్ ఆ షూస్ ని కొనేవాళ్ళు. అదే టైంలో 2006లో అప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా $239 మిలియన్ ని స్టాక్ మార్కెట్ లో రేజ్ చేసి ఈ కంపెనీ యొక్క వాల్యూషన్ $1 బిలియన్ కి తీసుకువచ్చారు. 1 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 8,500 కోట్లు. ఇలా వాళ్ళు రేజ్ చేసిన $239 మిలియన్ తో వాళ్ళ బిజినెస్ ని ఇంటర్నేషనల్ గా డెవలప్ చేద్దామని వాళ్ళ ప్రొడక్ట్స్ ని వివిధ కంట్రీస్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. కంపెనీస్ లో అన్ని స్మూత్ గా జరిగితే అది ఎలా బిజినెస్ అవుతుంది? ప్రతి కంపెనీలో జరిగినట్టే ఈ కంపెనీలో కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. మొదటి ప్రాబ్లం జార్జ్ నుంచి వచ్చింది. తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్, తనకు ఉన్న యాంగర్ ఇష్యూస్ వల్ల క్రాక్స్ కంపెనీ తనని కంపెనీ నుంచి వెలివేసింది. ఇలా గొడవలు రావడం ఒక్కటే కాదు, తనకు ఉన్న యాంగర్ ఇష్యూస్ వల్ల చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. దీంతో పాటు తన గురించి, తన కంపెనీ గురించి న్యూస్ ఆర్టికల్స్ లో ప్రతిరోజు ఏదో ఒకటి
ఒకటి రాస్తూనే ఉండేవాళ్ళు. ఇలా తన వల్ల క్రాక్స్ కంపెనీకి నెగిటివ్ ఇంపాక్ట్ రావడంతో కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జార్జ్ ని కంపెనీ నుంచి వెలివేసింది. ఇన్ని సంవత్సరాలుగా జార్జ్ కి ఆ కంపెనీపై ఉన్న ప్యాషన్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీని చాలా పెద్ద స్థాయికి తీసుకువచ్చాడు. కానీ తన ప్లేస్ లోకి మరొక వ్యక్తి తనే క్రాక్స్ కంపెనీకి CEO గా అపాయింట్ అయ్యాడు. తను కూడా లెండన్ హ్యాన్సన్ యొక్క ఫ్రెండే. ఈ కొత్త CEO రావడంతో అప్పటి వరకు క్రాక్స్ కంపెనీలో ఏదైతే 2 మోడల్స్ ఉన్నాయో దానిని 250 మోడల్స్ గా తీసుకొచ్చి తన బిజినెస్ ని ఇంటర్నేషనల్ గా ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఇంటర్నేషనల్ గా ఎక్స్పాండ్ చేయడమే కాదు, చాలా కంపెనీస్ ని అక్వైర్ చేశారు. దాంతో పాటు డిజ్నీ అండ్ NBA కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కొన్ని అగ్రిమెంట్స్ ని కూడా తీసుకొచ్చారు. ఆ అగ్రిమెంట్స్ వల్ల ఆ కంపెనీస్ యొక్క లోగోస్ వాళ్ళ చెప్పుల మీద పెట్టి మరికొన్ని ఎక్కువ ప్రొడక్ట్స్ ని తయారు చేసే విధంగా చేశారు. అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్న ఈ కంపెనీ మూత తీసే పరిస్థితికి వచ్చింది. అదే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏంటంటే, ఎగ్జాంపుల్ గా మనం 2020లో ఏదైతే COVID-19 వచ్చిందో దాని వల్ల మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఎలాగైతే ఇంపాక్ట్ అయిందో అలానే 2008 లో కూడా గ్లోబల్ గా అన్ని దేశాలు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డాయి. ఇలా 2008 లో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ రావడంతో ఆ షూస్ అనేవి ఎవరు కొనేవాళ్ళు కాదు. వాళ్ళ సేల్స్ అనేవి డ్రాస్టిక్ గా పడిపోయాయి. అప్పటి వరకు అంత సక్సెస్ఫుల్ గా ఉన్న ఆ కంపెనీ ఒక్కసారిగా దివాలా తీసే స్థితికి వచ్చింది. స్టాక్ మార్కెట్ లో ఈ కంపెనీ యొక్క షేర్స్ పడి ఇన్వెస్టర్స్ ని చాలా నష్టపరిచింది. కానీ ఆ కంపెనీ యొక్క ఫౌండర్స్ లిండన్ మరియు స్కాట్ ఎక్కడా వెనకాడలేదు. ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళినా ఏదో ఒక విధంగా కంపెనీని నిలబెడదామని చాలా బిజినెస్ స్ట్రాటజీస్ ని యూజ్ చేశారు. అలా 2008 నుంచి 2018 వరకు వాళ్ళు స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూనే ఉండేవాళ్ళు. స్మార్ట్ మార్కెటింగ్ తో పాటు సెలబ్రిటీస్ ప్రమోషన్స్ తో వెనక్కి వచ్చారు. ఇలా వాళ్ళకు ఉన్న యూనిక్ డిజైన్ తో వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేశారు. కానీ ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ క్రాక్ షూస్ పై ఎవరికి న్యూట్రల్ ఒపీనియన్ అనేదే ఉండేది కాదు. కొంతమందికి ఈ షూస్ నచ్చేవి కాదు, మరికొంతమందికి ఈ షూస్ యొక్క యూనిక్నెస్ నచ్చేది. ఓకే, వాళ్ళు చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ తో వచ్చారు అని చెప్పాను కదా. ఎలా వచ్చారో కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను వినండి. అలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో వాళ్ళ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయించుకునే వాళ్ళు. ఎగ్జాంపుల్ జస్టిన్ బీబర్. కెంటికన్ ఫ్రైడ్ చికెన్, అదే మనం ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా తినే ఈ KFC కంపెనీ దాంతో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ ని స్టార్ట్ చేసి ప్రతి చోట కస్టమర్స్ ని గెయిన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళ స్మార్ట్ మార్కెటింగ్ వచ్చేసరికి అప్పటి వరకు వాళ్ళకి ఏదైతే రీటైల్ స్టోర్స్ ఉన్నాయో దానిని హోల్డ్ లో పెట్టి వాళ్ళు ఈ కామర్స్ లోకి స్టార్ట్ అవడంతో వాళ్ళకి ఏదైతే ఫిజికల్ స్టోర్స్ ఉన్నాయో దానికి అయ్యే ఎక్స్పెన్సెస్ చాలా తగ్గాయి. ఫైనల్ గా వాళ్ళకి సక్సెస్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? కోవిడ్ టైంలో. మన ప్రపంచం అంతా ఈ కోవిడ్ వల్ల ప్రతి కంపెనీ నష్టపోతే ఈ కంపెనీకి మాత్రం చాలా మంచి లాభాలే వచ్చాయి. కేవలం 2020లోనే ఆ పాండమిక్ ఇయర్ లో వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ అమాంతంగా పెరిగి వాళ్ళ సేల్స్ అనేవి 300% పెరిగాయి. ఇలా వాళ్ళు ఆన్లైన్ స్టోర్స్ లో సెలబ్రిటీస్ తో ఇలా వివిధ రకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో ఈ రోజున ఈ కంపెనీ ఇన్ని వేల కోట్ల స్థానానికి వచ్చింది. ఇంతకీ ఇంత పెద్ద కంపెనీ అంటున్నాను కదా, ఎప్పుడైనా ఈ కంపెనీ గురించి మీరు విన్నారా? విని ఉంటే యూజ్ చేశారా? ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.